నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. మేడ్చల్ జిల్లా ప్రత్యేక కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న బండి భగీరథ్ ను బుధవారం మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం మేడ్చల్ జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కేసులో మరింత కీలకమైన ఆధారాలను సేకరించడానికి నిందితుడి కస్టడీ అవసరమన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. నిందితుడి విచారణ ప్రక్రియలో పోలీసులు మొదటి నుండి తీవ్రమైన గోప్యతను పాటించారు. భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు లీకులు రావడంతో మీడియా అంతా అక్కడకు చేరుకుంది. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ నిందితుడిని నేరుగా మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కి తరలించారు. రింగ్ రోడ్డుపై మీడియా వాహనాలు పోలీసులను అనుసరించినప్పటికీ టోల్ గేట్ వద్ద వారిని నిలిపివేసి మీడియా దృష్టిని మరల్చడంలో పోలీసులు విజయం సాధించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో స్థానిక పోలీసులకు కూడా ముందస్తు సమాచారం లేకుండా సిట్ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31న పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు మైనర్ బాలికను ఇక్కడికే తీసుకొచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బాలికను ఎన్నిసార్లు ఇక్కడికి తెచ్చారు, ఎవరెవరు కలిసి వచ్చారు, అక్కడ ఏం జరిగింది అనే కోణంలో భగీరథ్ ను ప్రశ్నించి స్పాట్ లోనే పలు కీలక వివరాలు సేకరించారు. ఫామ్ హౌస్ తనిఖీ ముగిసిన తర్వాత నిందితుడిని కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రత్యేక విచారణ అధికారి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో భగీరథ్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం రాత్రికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో తొలి రోజు విచారణ ముగిసింది. అంతకు ముందు మేడ్చల్ జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ఎదురుగా బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల నుండి పోలీసులు సుమారు 40 నిమిషాల పాటు రహస్య వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఈ కేసులో టెక్నికల్, డిజిటల్ ఆధారాల సేకరణ అత్యంత కీలకంగా మారింది. బాధితురాలికి భగీరథ్ కు మధ్య జరిగిన వాట్సాప్, స్నాప్చాట్ సంభాషణలు, ఫోన్ కాల్ రికార్డులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే నిందితుడు తన మొబైల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాట్లను డిలీట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆ ఎలక్ట్రానిక్ ఆధారాలను పునరుద్ధరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా భగీరథ్ స్నేహితులను, బాధితురాలిని పిలిపించి విడివిడిగా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సేకరించిన స్నేహితుల స్టేట్మెంట్ల ఆధారంగా భగీరథ్ ను ముఖాముఖి ప్రశ్నించనున్నారు. అలాగే నానక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్ లో భగీరథ్ మరియు అతడి స్నేహితుల సమక్షంలో పోలీసులు మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. నిందితుడు బండి భగీరథ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. మే 8న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టంతో పాటు బిఎన్ఎస్ లోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు వారం రోజుల పాటు పరారీలో ఉన్న భగీరథ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో 5 ప్రత్యేక బృందాలు గాలించి మే 16న శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద అతడిని అరెస్టు చేశాయి. మరోవైపు ఈ కేసులో ట్విస్ట్ ఇస్తూ తమ కుమారుడిని సదరు బాలిక కుటుంబం 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేసిందని, బెదిరింపులకు పాల్పడిందని భగీరథ్ తరఫున కరీంనగర్ లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా పోలీసులు ఎక్స్టార్షన్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ కేసును అడ్డం పెట్టుకొని తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ కోర్టులో పలు టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపై ₹1 కోటి పరువు నష్టం దావా కూడా వేశారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.